సొసైటీలో పార్ట్ 3 వచ్చేసి ప్రాక్టీస్ క్వశ్చన్ మనం చేస్తున్నాం. మోర్ ఆన్ G7 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాక్టీస్ మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. కింది వాళ్ళలో సరైనది వచ్చేసి జాతీయ BCA కమిషన్కి సివిల్ కోర్టుకు ఇతర అధికారాలు కూడా ఉంటాయి. ఇది కరెక్టే. 342 ప్రకారం BC కమిషన్ తన సిఫార్సులను నివేదిక రూపంలో రాష్ట్రపతి సమర్పిస్తుంది. ఇది కూడా కరెక్టే. మనం ఇది ఎందుకు కొట్టిరు టిక్కులు అనే ఆలోచన రావచ్చు. నేను చదువుకున్నప్పుడు ఈ ఆన్సర్స్ చేశాను. జాతీయ BC కమిషన్ సంబంధించి సరైనది ఏంటంటే 341 అధికరణ ఆధారంగా 1992లో పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. దీన్ని 2018లో రాజ్యాంగబద్ధ కల్పించబడింది. ఇది జాతీయ BC కమిషన్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1993 ఏప్రిల్ 2. ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఇవి చాలా ఈ బిట్లో వచ్చేసి చాలా సార్లు అడిగడం జరిగింది క్వశ్చన్స్. జాతీయ BC కమిషన్కి రాజ్యాంగ ప్రతిపత్తి చేసిన రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి 102వ రాజ్యాంగ సవరణ లేటెస్ట్ 102వ రాజ్యాంగ సవరణ చట్టం. మనం ఇది గుర్తుపెట్టుకోవాలంటే OBC అంటే ఎన్ని 3, 1+2 కలిపితే ఎన్ని 3. ఇది గుర్తుంచుకోవాలి. 102ని 1+2 అనుకుంటే అది 3 అవుతుంది. జాతీయ BC కమిషన్ నియమించిన వారంటే రాష్ట్రపతి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం మోర్ ఆన్ G7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.